వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ నన్ను క్షమించకు వింటారు. నవ్వినా కన్నీళ్లే వస్తాయి. ఎందుకు ఎందుకు ఎందుకు? మనిషిలో సంతోషానికి చిహ్నంగా కన్నీళ్లు వస్తాయనుకుంటే పొరపాటే అవుతుందేమో. వెలుగుని మింగడానికి చీకటి ఎప్పుడూ పొంచి ఉంటుంది. జీవితంలో రాబోయే చీకటికి ఆ కన్నీళ్లు సంకేతం అంటే సరిపోతుంది. నిజమే మరి. జీవితమంతా నవ్వులమయమని, అలా అలా నవ్వుతున్నందుకే కన్నీళ్లు వస్తున్నాయని ప్రవీణ్ అనుకున్నాడు. కానీ అతి తొందరలో ఆ కన్నీళ్లు ఓ విషాదగాథకి దారితీస్తున్నాయని ఎప్పుడూ ఊహించలేదు. ఊహించనిది జరగడమే జీవితం కాబోలు. ఆ రోజు ఇంకా అతని కళ్ళల్లో మెదులుతూనే ఉంది. పెళ్లిరోజు పెళ్లిరోజు పెళ్లిరోజు. బీచ్లో వెన్నెల, సముద్రంలో కెరటాలు, ప్రవీణ్లో అల్లరి, శిరీషలో నవ్వులు, ఎవ్వరూ లేని చల్లని చోటు. అక్కడ వెన్నెల, కెరటాలు, అల్లరి, నవ్వులు తప్ప మరేమీ లేవు. అక్కడ కాదు, అసలు వాళ్ళిద్దరి జీవితాల్లో ఎప్పుడూ ఎక్కడ ఏ సందర్భంలో చీకటి, పెనుగాలి, బాధ, ఏడుపు లాంటివి తారసపడలేదు. ఆ ఇద్దరి మధ్య ఆర్థికమైన చిక్కుల తోరణాలు లేవు. వాళ్ల పెద్దవాళ్ల మధ్య సహజంగా డబ్బున్న వాళ్ల గొడవలు లేవు. అతనికి ఆమె మీద పిచ్చి ప్రేమ ఉంది. క్షణం విడిచి ఆమెకి దూరంగా ఉండలేడు. శిరీష నేల మీద జాబిలి, నీటిలో జాబిలి ముక్కలు ముక్కలుగా చెదిరిపోయి ఉంది. ఈ జాబిలి ఒక్కటిగా అతని బాహువుల్లో ఇమిడిపోయింది. ఆమె ముంగురులు గాలికి కదులుతూ అతనిలో గిలిగింతలు పెడుతున్నాయి. శిరీష చీరపైట తీసి ఆ సముద్రం హోరు వినిపించకుండా వాళ్ళిద్దరి మీద మేలి ముసుగు చేసింది. హలో డాక్టర్, మీరు చాలా చెడ్డవారు, గుసగుసలు చెప్తున్నట్టు ఆమె నెమ్మదిగా అంది. ఎందుకనో? ఆమె పెదవుల మీద ఓ తీయటి ముద్ర వేసి చిలిపిగా ప్రశ్నించాడతను. నన్ను పెళ్లి చేసుకున్నందుకు. వాట్? నిన్ను పెళ్లి చేసుకున్నందుకా? అవును. నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే మీకు ఈ పిచ్చి ఉండేది కాదు. ఇది పిచ్చి కాదు, ప్రేమ. ప్రేమ అంటాను, పిచ్చి ప్రేమ. మీ ప్రేమకి పాపం పగలు రాత్రి, ఇంటా బయట, ఇరుకు విశాలం, తిండి నిద్ర తెలియవు కాబోలు. ఏమీ తెలియవు, ఒక్క తీయదనం తప్ప. ఆమెను కాసేపు మాట్లాడనివ్వలేదు, తీయదనాన్ని గుర్తు చేస్తూ. అన్నట్టు ఈ తీయదనం ఎంతకాలం ఉంటుందో? నా మనవడి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా వచ్చే వరకు. అమ్మో ఆశ! అలా ఇద్దరూ నవ్వుతుంటే అతని కళ్ళు చెమ్మగిల్లాయి. చెమ్మగిల్లిన ఆమె కళ్ళు వెన్నెల్లో స్పష్టంగా కనిపించాయి. ఇల్లు చేరేసరికి రాత్రి 10 దాటింది. ఏయ్, మీరు కాసేపటి తిరుగుతారా? నేను చీర మార్చుకోవాలి అంది శిరీష గది తలుపులు దగ్గరగా వేస్తూ. ఉన్నది మనమిద్దరమేగా, నువ్వు చీర మార్చుకుంటే చూడాలనుంది. ప్రవీణ్ గోముగా ఆమె నడుం చుట్టూ చేతులు వేస్తూ అడిగాడు. చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు. ఆ సూక్తి ఆలు మగల మధ్య అన్వయించకూడదు. అయినా దీన్ని చెడు అని ఎవరు అనరు, అంటారు. బుద్ధిగా అటు తిరగండి అంటూ అతన్ని వెనక్కి తిప్పి కూర్చోపెట్టింది. శిరీష కట్టుకున్న పట్టుబట్టలు మార్చుకుంది. అతని ఎదురుగా ఉన్న నిలువుటద్దంలో ఆమె ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె సొగసులు చూస్తూ ప్రవీణ్ ఓ క్షణం బరువుగా నిట్టూర్చాడు. ఒంట్లో విద్యుత్తు ప్రవహించినట్టయింది. హే సిరి, అక్కడ ఆ పుట్టుమచ్చ ఎంత అందంగా ఉందో తెలుసా? ఏయ్ దొంగ, ఇటు చూస్తున్నావా? లేదు లేదు, ఈ అద్దమే నీ అందాలు చూపిస్తోంది. అద్దం ఎదురుగా నించుని బట్టలు మార్చుకున్నందుకు సిగ్గేసింది శిరీషకి. సిగ్గుపడిపోయింది, సిగ్గుతో ముడుచుకుపోయింది. ఆమె సిగ్గును తొలగించడానికి ప్రవీణ్ చాలా చిలిపి పనులు చేశాడు. చివరికి శిరీషను దుప్పట్లోకి తీసుకున్నాడు. శ్రీవారు అలసిపోయారు, పాలు తీసుకొస్తాను. ఆమె లేవబోయింది. వద్దు. ఆమెను కదలనివ్వకుండా అతను గట్టిగా పట్టుకున్నాడు. చేసిన అల్లరి చాలు, వడ్డీలు అడక్కండి. అతని నుండి నెమ్మదిగా తప్పించుకుంది. ఇద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు.
అలా నవ్వుతుంటే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. చెమ్మగిల్లిన అతని కళ్ళు లైటు వెలుగులో స్పష్టంగా కనిపించాయి. అలా జీవితంలో చాలాసార్లు నవ్వుకున్నారు. నవ్విన ప్రతిసారి కళ్ళు చెమ్మగిల్లాయి. వాళ్ల సంసారంలో ఎన్నో అందమైన అనుభవాలు. అందమైన అనుభవాలకి చరమగీతం ఆ రోజే, ఆ క్షణమే పలుకుతుందని అతను గాని ఆమె గాని ఊహించలేదు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా, బరువుగా ముందుకు సాగిపోయాయి. కేకలు, కేకలు, కేకలు! వంటగది తలుపులన్నీ మూసున్నాయి. గదంతా గ్యాస్తో నిండి ఉంది. శిరీష పరాగ్గా స్టవ్ వెలిగించింది. లోపల పేరుకున్న గ్యాసు భగ్గున మండింది. ఆ మంటల్లో ఆమె చిక్కుకుంది. ఆమె కేకలకింట్లో అంతా హడలిపోతూ లేచారు. ప్రవీణ్ దిగ్గున లేచి వంటగది వైపు పరుగు తీశాడు. మంటలు, మంటలు, మంటలు! ప్రజ్వరిల్లుతున్న నీలి మంటల్లో శిరీష మెలికలు తిరిగిపోతోంది. నిస్సహాయంగా పిచ్చిగా కేకలు వేస్తోంది. ప్రవీణ్ గదిలోకి ఉరకబోయాడు. కానీ మిగతా వారు అతన్ని ముందు కదల్నివ్వలేదు. బయట నుంచి మంటలార్పడానికి ప్రయత్నాలు చేశారు. కాసేపట్లో మంటలు అదుపులోకొచ్చాయి. అప్పటికే అంతా అయిపోయింది. అందమైన పాలరాతి బొమ్మలాంటి శిరీష మంటల్లో కాలి రబ్బరు బొమ్మలా అస్తవ్యస్తంగా తయారైంది. ఆమె తెల్లని శరీరం కారునలుపుగా మారిపోయింది. పొడుగాటి ఆమె శిరోజాలు సగం సగం కాలి చింపిరిగా కనిపిస్తున్నాయి. కలువల్లాంటి ఆమె కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి. కట్టుకున్న షిఫాన్ చీర పీలికలు పేలికలై బూడిదైపోయింది. ఈ అందరి ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్ తన జీవన జ్యోతిని కాపాడలేకపోయాడు. ఆమె ఒక్క మాట కూడా చెప్పకుండా అతన్ని ఒంటరిగా చీకటిలో వదిలి వెళ్ళిపోయింది. మర్నాడు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ మిత్రులు, ఆప్తులు టెలిగ్రామ్స్ ఇచ్చారు. ముందు రోజు శుభాకాంక్షలు అందచేస్తూ వాళ్లు పంపిన గ్రీటింగులు ఇంకా చూడనేలేదు. నిన్నటి సరదాలింకా కళ్లల్లో చెరిగిపోలేదు. ఈరోజు కళ్ల ముందు విషాదం నమ్మలేనట్టు కనిపిస్తోంది. నిన్న భ్రమ, ఈరోజు నిజం. నిన్న వెలుగు, ఈరోజు చీకటి. నిన్న నవ్వులు, ఈరోజు ఏడుపులు. నిన్న ఇద్దరు, ఈరోజు ఒక్కరు. నిన్నటికి ఈరోజుకి చాలా దగ్గర సంబంధం. కానీ నవ్వినా ఏడ్చినా వచ్చే కన్నీటిలో ఎంతో వ్యత్యాసం. చీకటి, చీకటి, చీకటి. ఆ చీకటిలో, ఆ గదిలో ఒంటరిగా ప్రవీణ్ కూర్చున్నాడని జయకి తెలుసు. శిరీష పోయి 6 నెలలు గడిచిపోయాయి. చైతన్య స్రవంతి ఆగడం లేదు. ముందు రోజుని మరిపిస్తూ నిన్న, నిన్నని మరిపిస్తూ ఈరోజు, ఈరోజుని మరిపిస్తూ రేపు వస్తోంది. మనసులోని గాయాలకి కాలం నవనీతం లాంటిది. ఆ ఇంట్లో ఇంచుమించుగా అందరూ జీవన స్రవంతిలో కలిసిపోయారు. కానీ ప్రవీణ్ మాత్రం ఆ జ్ఞాపకాల నుండి, ఆ చీకటి నుండి బయటపడలేకపోతున్నాడు. అతను తన బాధ్యతలు మరచిపోయాడు. హాస్పిటల్కి వెళ్లడం మానుకున్నాడు. భవిష్యత్తు గురించి ఆలోచించడం విరమించుకున్నాడు. తెలివిగల డాక్టర్ చేయి జారిపోతున్నందుకు అతని ప్రొఫెసర్లు విచారించారు. అతన్ని మామూలు మనిషిని చేయలేక స్నేహితులు బాధపడ్డారు. కావలసిన వాళ్ళు, తల్లిదండ్రులు అతనిలో మార్పును తీసుకురాలేక నిస్సహాయంగా నిట్టూర్చారు. ఆ ఊళ్ళో జయ మెడిసిన్ చదువుతోంది. లేడీస్ హాస్టల్లో ఉంటుంది. అప్పుడప్పుడు ఆ ఇంటికి వస్తుంది. అక్కాబావల అన్యోన్యత ఆ అమ్మాయికి బాగా తెలుసు. కథల్లోలాగా చకచక సాగిపోయే సన్నివేశాలు జీవిత కథల్లో కూడా ఉంటాయని జయకి ఇప్పుడే తెలుస్తోంది. గదిలో లైట్ వేసింది. గదంతా వెలుగుపరుచుకుంది. శిరీష, శిరీష, శిరీష! అక్కడ ఆ గదిలో ప్రతి గోడ మీద, ప్రతి వస్తువు మీద ఆ పేరే కనిపిస్తోంది. పిచ్చిగా, ప్రేమగా గుర్తుగా రాసినవి లెక్కకి దొరకనన్ని పేర్లు. చాలా అందమైన పేర్లు. ఎవరు లైట్ వేశారు? వెలుగుని చూడ్డానికి అతని మనసు ఇష్టపడలేదు. నేను జయను బావగారు, నెమ్మదిగా సమాధానం ఇచ్చింది జయ.
వద్దు, నన్ను చీకట్లో ఉండని. జయా, నన్ను చీకట్లో ఉండని. ఎంతకాలం చీకట్లో ఉంటారు బావగారు? మీ అక్కను చేరే వరకు. కొన్ని క్షణాలు జయ మాట్లాడలేదు. బావగారు, 18 ఏళ్ళు నేను మా అక్క ఒక్కటిగా జీవించాం. ఈరోజు నేను అక్కను మర్చిపోయాను. కానీ మీరు అక్క కలిసి 3 ఏళ్ళు తిరిగి ఉండొచ్చు. మీరు అక్కని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు? జీవం లేని నవ్వొకటి నవ్వాడు. నువ్వు మీ అక్క ఒక రక్తం పంచుకున్నారు, కానీ నేను మీ అక్క ఒకే ప్రాణంగా కలిసిపోయాం. మీరు చాలా గొప్పవారు. మీ ప్రేమకి అక్క అర్హురాలు కాదు. హఠాత్తుగా ఇనుప తెరల మాటున దాచిపెట్టిన నిజాన్ని వెల్లడించడానికి జయ సిద్ధపడింది. ఆ మాటలకి ప్రవీణ్ తలెత్తి జయవైపు చొరచుర చూశాడు. అవును బావగారు, ఇంతకాలము మీకీ నిజాన్ని చెప్పలేదు. కానీ ఈ రోజున మీరు అక్క జ్ఞాపకాలతో ఎవ్వరికీ అందకుండా పోతున్నారనే భయంతో చెప్పడానికి సాహసిస్తున్నాను. అక్క మీద నిందలు వేసే నీచానికి నేను సిద్ధపడలేదు. నన్ను నమ్మండి. అతను మాట్లాడలేదు. మీరనుకున్నట్టు మా అక్క మంచిది కాదు, పిచ్చిది కాదు. మిమ్మల్ని మాత్రమే ప్రేమించలేదు. మీ పెళ్లికి ముందు మా ఊళ్ళో కమల్ని ప్రేమించింది, అతనితో కలిసి తిరిగింది. ఆవేశంతో ప్రవీణ్ జయ చెంప చెళ్ళుమనిపించాడు. తను ఆరాధించే మనిషి శీలం గురించి అసహ్యంగా మాట్లాడితే ఎవ్వరూ సహించలేరు. గెట్ అవుట్! ఐ సే యూ గెట్ అవుట్! బిగ్గరగా అరిచాడు. బావగారు, మీరు కొట్టినంత మాత్రాన నిజం అబద్ధంగా మారదు. ఆ పాత కథ చెరిగిపోదు. అర్హత లేని వాళ్ళని ఆరాధిస్తూ మిమ్మల్ని మీరు నాశనం చేసుకోకండి. విసురుగా బయటికి నడవబోయింది జయ. ఆ ఒక్క విషబిందువు అతని రక్తంలో ప్రతి అణువులో కలిసి ప్రవహిస్తోంది. ఆగు! ఆ పాత కథేమిటో చెప్పు! ఆగిపోయింది. వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ చెప్పడం మొదలుపెట్టింది జయ. మా పక్కవాటలో కమలుండేవాడు. అతను చాలా అందంగా ఉంటాడు. అక్క వయసే అతనిది కూడా. ఇద్దరూ కాలేజీలో ఫైనల్ బీఎస్సీ చదివేవారు. ఇద్దరూ ఒకే చోట కలిసి చదువు గురించి చర్చించుకునేవారు. బహుశా ఆ చనువే వాళ్ళిద్దరి మధ్య ప్రేమకి దారితీసుండొచ్చు. వాళ్ళు ఉత్తరాలు రాసుకునేవారు. కలిసి సినిమాలకి, షికార్లకి వెళ్ళేవారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు కూడా. ఈ విషయాలు ఎప్పటికప్పుడు అక్క నాతో పూసగుచ్చినట్టు చెప్తుండేది. చిన్నప్పటి నుంచి మా ఇద్దరి మధ్య దాపరికాలు లేవు. పెళ్లి చూపుల్లో మిమ్మల్ని చూశాక అక్క మనస్సు మార్చుకుంది. కమల్కి లేని హోదా మీకుంది. డాక్టర్ భార్యగా మీతో బతకాలనుకుంది. కమల్తో తన నిర్ణయం చెప్పింది. అతను మొదట్లో అంగీకరించకపోయినా చివరికి సరేనని ఒప్పుకున్నాడు. ప్రేమని కమల్కి పరిమితం చేసి పెళ్లి మాత్రం మిమ్మల్ని చేసుకుంది. ఆ తర్వాత కమల్ ఆర్మీలో చేరి నాగ్పూర్ వెళ్ళిపోయాడు. మనసు మీద కొత్తగా ముద్రపడుతున్న ఓ పాత కథ. ప్రవీణ్ ముఖం వివర్ణమయ్యింది. జయ మళ్ళీ చెప్పడం ప్రారంభించింది. బావగారు, అక్కే బ్రతికుంటే మీకీ రహస్యం ఎప్పటికీ తెలీదు. మా స్వార్థం మీకు తెలియనివ్వదు. మా అక్క సుఖాన్నే కోరుకుంటాం. ఇప్పుడు అక్క లేదు. ఆమె మీద ప్రేమతో మీ కాలాన్ని, మీ వాళ్ళని దూరం చేసుకుంటున్నారు. మీరేమైపోతారోనని బెంగగా ఉంది. అందుకే ఈ నిజాన్ని దాచలేకపోయాను. కనీసం ఈ నిజం తెలిస్తే మళ్ళీ మీరు మామూలు మనిషి అవుతారనే ఉద్దేశంతో చెప్పాను అంతే. దయచేసి ఈ గుట్టు ఈ 4 గోడల మధ్య ఉండనివ్వండి. అక్కను మర్చిపోండి. మిమ్మల్ని అభిమానించే మనుషుల కోసం, మీ ఉన్నతిని కోరుకునే తల్లిదండ్రుల కోసం మీ బాధ్యతలు స్వీకరించండి ప్లీజ్. జయ కంఠం పూడుకుపోయింది. ఆపై మాటలు పెకిలి రాలేదు. కళ్ళనీళ్ల పర్యంతం కాగా అక్కడుండలేక వెళ్ళిపోయింది. అతని గుండెల్లో సన్నసన్నగా బాధ మొదలవుతోంది. తను ప్రేమించి ఆరాధించిన మనిషిలో స్వార్థం, అవినీతి గూడు కట్టుకున్నాయని ఆమె రక్తం పంచుకు పుట్టిన జయ కాకుండా మరెవరైనా చెప్పుంటే ప్రవీణ్ నమ్మేవాడు కాదు. ఆ క్షణంలో శిరీష లేని లోటు కన్నా ఆమె చేసిన ద్రోహమే అతన్ని కలవరపెడుతోంది. నిజం 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 ఆ నిజం తెలుసుకున్నప్పటినుంచి ప్రవీణ్ మనసు అవమానంతో కుతకుతలాడిపోతోంది. ఆమె తనలో సగం, తనతో సగంగా ఉంటూ
ఎలా మోసగించింది. అవినీతిలో అందాన్ని కోరుకునే శిరీషను ఆమె అందాన్ని తాను ఎందుకు కోరుకున్నట్టు అతనిలో ఎన్నో ఆలోచనలు మతిపోగొడుతున్నాయి. గబగబా శిరీషకి సంబంధించిన వస్తువులన్నీ పెట్టెల నుండి అలమారల నుండి బయటికి లాగాడు. ఆమె బట్టలు పుస్తకాలు నేల మీదికి విసిరికొట్టాడు. ఒక పెట్టెలో అడుగున ఉత్తరాల దొంతర్లు కనిపించాయి. వాటిని చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రేమ, ప్రేమ, ప్రేమ. ప్రతి ఉత్తరంలో పిచ్చి కవిత్వం, ప్రతి వాక్యంలో ప్రేమ పదాలు సిగ్గు విడిచి రెక్క విప్పుకుని వెక్కిరింతగా కనిపిస్తున్నాయి. అన్ని ఉత్తరాలలోనూ చివర లవ్వింగ్లీ యువర్స్ కమల్ అనుంది. శిరీష పుట్టింటి నుండి తనకి రాసిన ఉత్తరాల్లో కూడా అలాగే లవింగ్లీ యువర్స్ సిరి అని రాసేది. డయబాలికలీ యువర్స్ సిరి అని రాసి ఉండాల్సింది అనుకున్నాడు. శిరీష మళ్ళీ బ్రతికొస్తే ఆమెను నిలువునా చీల్చి చంపేవాడు. అతని కసి తీర్చుకునేవాడు. శిరీష చనిపోయిన తర్వాత ఆమెకో 2-3 ఉత్తరాలు వచ్చాయి. వాటిని చించకుండా భద్రంగా దాచి ఉంచాడు. జ్ఞాపకం రాగా ఆ ఉత్తరాల్ని చించి చదివాడు. అందులో ఒకటి కమల్ రాసినది. 2 రోజుల క్రిందట అందిన ఉత్తరం అతనిలో ద్వేషాన్ని రగిలించింది. డియర్ సిరి, నీకు కోపం వచ్చింది కదూ, అందుకే ఉత్తరాలు రాయడం మానేశావు, అవునా? క్షమించు సిరి, నేను దూరంగా ఉన్నప్పటికీ నా మనసెప్పుడూ నీతోనే ఉంటుంది. నేను సెలవు పెట్టి వస్తున్నాను. చూడమ్మాయి, నీ బుంగమూతి కోపం పోగొట్టడం నాకు బాగా తెలుసు. శుక్రవారం మీ ఊరు గెస్ట్ హౌస్ దగ్గర కలుసుకుందాం. మధ్యాహ్నం నీ పతిదేవుడు ఉండడుగా, అదే మనకి మంచి సమయం. హలో సిల్లీ గర్ల్, నీ అందాలతో నాకు విందు చేయాలి సుమా, చాలా రోజులైంది. అన్నట్టు మా బ్రదర్, అదే నీ పతిదేవుడు ఏం చేస్తున్నాడు? ఎన్నెన్నో తీయటి ముద్దులతో లవింగ్లీ యువర్స్ కమల్. కమల్, యూ బ్లడీ ఫెలో! ప్రవీణ్ పిచ్చిగా అరిచి పిడికిలి బిగించాడు. శిరీష రూపం వికృతంగా కనిపిస్తోంది. ఆమె నవ్వులు అసహ్యంగా వినిపిస్తున్నాయి. ఆమె జ్ఞాపకాల పుటలు చిరిగిపోతున్నాయి. మనసనే పరిధి నుండి ఆమె పూర్తిగా తొలగిపోవాలి. శీలం లేని ఓ ఆడదాని కోసం తాను జీవోత్సవం కాకూడదు అనుకున్నాడు. రేపే శుక్రవారం. తనని మోసగిస్తున్న కమల్కి బుద్ధి చెప్పి తన అనుమానాన్ని పూర్తిగా బలపరుచుకోమని మనసు మూలల్లో ఎక్కడో మిగిలిపోయిన సంస్కారం అతన్ని హెచ్చరించింది. మిట్ట మధ్యాహ్నం గుమ్మం దాటి బయటికెళ్తున్న కొడుకుని చూసి ప్రవీణ్ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఆ రోజు చాలా కాలంగా అతను వీధిలోకి వెళ్ళడం మర్చిపోయాడు. ఎండ తీక్షణంగా ఉంది. నీరసించిపోయిన శరీరం ఎండకి తట్టుకోలేక తూలుతున్నప్పటికీ అతను ఓపిగ్గా ఊరి చివరనున్న గెస్ట్ హౌస్ వైపు దారితీశాడు. అనుమానానికి బలం ఎక్కువ. గెస్ట్ హౌస్కి ఒక పక్క ఇసుక తిన్నెలు, మరో పక్క పచ్చని పైరులు తప్ప మరేమీ లేవు. ఏకాంతమైన ప్రదేశం. గెస్ట్ హౌస్కి దగ్గరలో ఓ యువకుడు ఠీవిగా నించున్నాడు. బహుశా అతనే కమల్ కావచ్చు అనుకున్నాడు ప్రవీణ్. అగ్గి పెట్టిస్తారా? కల్పించుకుని ఆ యువకుడితో ప్రవీణ్ మాట్లాడాడు. ష్యూర్. అతను అగ్గిపెట్టి తీసి ఇచ్చాడు. ప్రవీణ్ సిగరెట్టు వెలిగించాడు. గట్టిగా 2 దమ్ములు లాగాడు. మీరు ఈ ఊరు వారు కాదా? కాదు, నేను మా ఊరివాడిని. అతను జోక్ చేసి అతనే నవ్వుకున్నాడు. ప్రవీణ్ నవ్వలేదు. మీరు బొత్తిగా ఎండలో నిలబడున్నారు. ఇది మీకు ఎండ, నాకు మాత్రం పున్నమి వెన్నెల. ఎందుకనో? ఓ పడుచువాడు ఎండని చూసి వెన్నెలని ఎప్పుడనుకుంటాడో తెలుసా మిస్టర్? ఓ అపరంజి బొమ్మ తన అందాలని విందు చేయడానికి వస్తుందనుకున్నప్పుడు. బాయ్, ప్రేమంటే ఏమిటో మీకు నిజంగా తెలియదనుకుంటాను. ప్రేమలో నిజమేమిటో నాకిప్పుడే తెలుస్తోంది. మీ పేరు తెలుసుకోవచ్చా? వై నాట్? మై స్వీట్ నేమ్ ఇస్ కమల్. అతను చాలా బడాయిగా చెప్పుకున్నాడు. కమల్, కమల్, కమల్. ప్రవీణ్ పిడికిలి బిగించి కమల్ ముఖం మీద ఒక్కటిచ్చాడు. అతను కింద పడిపోయాడు. ప్రవీణ్ తన శక్తంతా కూడదీసుకుని కమల్ని పట్టుకుని చావబాదాడు. అప్పటికి గాని అతనిలో కోపం చల్లబడలేదు. ఎందుకో కమల్ అతని మీద తిరగబడలేదు. మీరెవరు అని మాత్రం రొప్పుతూ అడిగాడు.
ఈ ఎండలో నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో ఆ దౌర్భాగ్యురాల్ని పెళ్లి చేసుకున్నావో పిచ్చి వెధవని ప్రతి మాటని నొక్కి పలికాడు ప్రవీణ్. ఓ గాడ్, నన్ను క్షమించండి అంటూ కమల్ పరుగు తీశాడు. అంతే 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 శ్రీరామచంద్రుడిలా జీవితాంతం తన అర్ధాంగి జ్ఞాపకాలతో గడపాలనుకున్నాడు. షాజహాన్ నిర్మించిన తాజ్మహల్లా శిరీష జ్ఞాపకార్థంగా ఓ నర్సింగ్ హోం కట్టించాలనుకున్నాడు. చరిత్రలో ఎందరో ప్రేమికుల్లా అతను జీవితానికి ఓ అందమైన నిర్వచనం చెప్పాలనుకున్నాడు. ఆ రోజే అలా అనుకున్నవన్నీ తన స్మృతిపథం నుండి తుడిచివేశాడు. ఆ క్షణమే శిరీషను తన మనసు నుండి నిర్దాక్షిణ్యంగా చెరిపివేశాడు. తన భార్య శీలవతి కావాలని ప్రతి మగవాడు కోరుకుంటాడు. అది తప్పు కాదు. అయితే ఆమె తప్పు చేసినా, ఆమె శీలవతి కాదని తెలిసినా కొందరు భరించలేక ఆత్మాహుతి చేసుకోవచ్చు. మరికొందరు అసహ్యించుకుని గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించవచ్చు. ప్రవీణ్ గతాన్ని మస్తిష్కంలో పూడ్చిపెట్టాడు. అందుకే అతను అతి తొందరలో మామూలు మనిషిగా కోలుకోగలిగాడు. హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాడు. అందరితో సరదాగా గడుపుతున్నాడు. జీవితంలో అదృష్టం కోసం ఆలోచిస్తున్నాడు. ఆ ఇంట్లో మునుపటి కళాకాంతులు కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో తన మీద మనసు పెట్టుకున్న మేనమామ కూతురు నిర్మలతో సలక్షణంగా ప్రవీణ్కి మళ్లీ పెళ్లి జరిగిపోయింది. పై చదువుల కోసం రమ్మని విదేశాల నుంచి పిలుపురాగా బయలుదేరాడు ప్రవీణ్. ఆ రోజు ప్రవీణ్ కొత్త వధువుతో విమానం ఎక్కబోయే ముందు ఎయిర్పోర్టుకొచ్చిన జయతో, జయ, ఒక నిజం చెప్పి నన్ను మనిషిగా చేశావు. నాకు మళ్ళీ జీవితాన్ని ప్రసాదించావు. నీకు చాలా థ్యాంక్స్ జయ. వస్తాను అన్నాడు. ఆమె మాట్లాడలేదు. కన్నీళ్ళొచ్చాయి. అమ్మా జయా, నువ్వు చిన్నదానివమ్మా. లేకపోతే నీకు చేతులెత్తి దండం పెట్టేవాడిని. ఆ రోజు నువ్వు ఏం చెప్పావో మాకు తెలియదు కానీ వాడు ఆనాటి నుంచి మారాడమ్మా. ఈరోజు వాడి ఉన్నతిని చూసి గర్విస్తున్నానంటే అది నీ గొప్పతనమేనమ్మా. ప్రవీణ్ తండ్రి జయ తలను ఆప్యాయంగా కృతజ్ఞతగా నిమిరారు. ఆమె మాట్లాడలేదు. కన్నీళ్లు. ప్రవీణ్ తల్లి జయను గుండెలకు హత్తుకుంది. నువ్వు మా ఇంట్లో దీపం వెలిగించావు తల్లి, నీకు రుణపడున్నావమ్మా. ఆమె మాట్లాడలేదు. కన్నీళ్లు, 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 కన్నీళ్లు. ఆమె కన్నీటి వెనుక అర్థం ఏ ఒక్కరికీ తెలీదు. ఏ పాపం ఎరుగని నిప్పులాంటి శిరీష శీలానికి మచ్చపెట్టి ఓ కట్టుకథ చక్కగా అల్లి ప్రవీణ్ని నమ్మించిందని ఎవ్వరికీ తెలీదు. తన స్నేహితుడు కమల్ సాయంతో ఉత్తరాలు సృష్టించి ప్రవీణ్లో జుగుప్స కలిగించడం కోసం కమల్ దెబ్బలు తిన్నాడని ఎవ్వరికీ తెలీదు. ఆడదాని పవిత్రత మీద రంగులు పూసి మగవాడి మనసులో అనుమానాలు పుట్టిస్తే ఇలాగే జరుగుతుందని ఎవ్వరికీ తెలీదు. అందుకే జయకి కన్నీళ్ళొస్తున్నాయి. అవి ఆగడం లేదు. ఆ కన్నీళ్లు ఆమెను మాట్లాడనివ్వటం లేదు. అక్క, అక్క, నన్ను క్షమించకు. నేను ఐయామ్ డయాబాలికలీ యువర్స్ అని జయ మనసు మూలిగింది. వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ నన్ను క్షమించకు విన్నారు. ఈ కథ 1979 యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది. ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.